గార్డెన్ అండ్ సెర్చ్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 4:30 గంటల నుంచి కావలి టౌన్లోని ఇస్లాంపేటలో ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేయడం జరిగింది. అన్ని వీధుల్లో కూడా మా పార్టీలన్నీ కూడా ఎస్ఐలు, సిఐలు మొత్తం 4 సిఐలు, ఎస్ఐలు దాదాపు 12 మంది ఎస్ఐలు, టోటల్గా 60 మంది స్టాఫ్ ఇస్లాంపేటలోని ప్రతి వీధిని సెర్చ్ చేసి ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేసి ఎవరైనా అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా, ఇంకేమైనా గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా, ఇంకేమైనా దొంగ వస్తువులు కానీ ఇంకేమైనా ఇల్లీగల్ అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఉన్నారా అనేసి సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 37 బైక్స్, ఒక ఆటో కూడా మంచి రికార్డ్స్, వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు, ఓనర్స్ దగ్గర, వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీ లేని బండ్లు కొనొద్దండి. మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. జెన్యున్గా ఉండే పనులే కొనుక్కోండి. అట్లా ఏదన్నా దొంగ పనులు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆర్సీలు కన్సర్న్ రికార్డు లేకుండా, సంబంధించి రికార్డు లేకుండా బండ్లు 2 వీలర్స్ అమ్మేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి. దానివల్ల మనం యూజ్ అవుతుంది అందరికీ, ప్రజలందరూ కూడా. వాళ్ళ ద్వారా ఎవరన్నా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఇట్లా మనం చాలా వరకు దొంగతనాలని, బైక్ దొంగతనాలని అరికట్టగలుగుతాం. అదే రకంగా గంజాయికి సంబంధించి ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మా పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కావాలికి జేఈ గారికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాము.